ఎప్పుడైనా తినాలా మంచిగా స్పైసీగా అనుకుంటే ఇట్లా చేసుకొని తినండి. ఫుల్ వీడియో చూడండి, మీకే తెలుసు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. నూనె వేసుకొని కుక్కర్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాం. రెండు కలిపి ఒకసారి చెక్క లవంగా ఇలాచి అవన్నీ వేసుకోవాలా? జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది మన పంటలో పండిన పుదీనా అనమాట. బెండకాయలు కూడా వేయాలి. ఆలు కట్ చేసి లడ్డు వేస్తాం. ఎప్పుడైనా కూర వేసుకున్నప్పుడు ఇమీడియట్గా మనం వేసుకోవాలంటే మాకైతే ఈ పులావులో గుర్తుకొస్తాయి. ఇంకా వేరు చేసుకోకుండా ఇప్పుడు వేసుకుంటే అన్ని ఒకసారి తినొస్తాను. మంచి వేడి నీళ్ళల్లో తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. వేడి నీళ్ళలో తీసి పెట్టుకోవచ్చు అంతే. అప్పుడు వేడి నీళ్ళు చేసుకొని తీసేసుకొని తల నీళ్ళతో ఇట్లా చేసుకోవాలి, కడిగేసుకోవాలి. ముక్క కూడా పెట్టలేము, బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. నూనె ముక్కలకు పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలన్నమాట. కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే కొంచెం జల్దీ వేగిపోతాయని ఉప్పు వేసుకున్నట్ట. చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు, లే కొంతమంది నాది కూడా పోయిన వాళ్ళు అట్లా అంటుంది. కానీ మస్తు వంటలు చేస్తుంది అనమాట. ఊరికి అట్లా అంటుంది. కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనము విజిల్ పెట్టి ఉడికించుకుంటాం కాబట్టి పులావు ఆలుగడ్డ కొంచెం లావుగా కోసుకున్నా కూడా పర్లేదు. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకోవాలి మంచిగా. నూనెలు బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది. అవి వేసుకుంటున్నా ఉప్పు పసుపు మొత్తం వేసి మంచిగా వేయించుకొని వేసుకోవాలి. తొందరగా నీళ్ళు పోసేస్తే అది టేస్ట్ ఉంటుంది. ఉప్పు కారం పసుపు అన్నీ వేసి నూనెలు వేయించితే ఒక 5 నిమిషాలు వేయించుకుంటే మంచిగా ముక్కలు పడతాయి. బాగా కావాల్సినవన్నీ వేసుకొని బాగా 5 నిమిషాలు వేయించుకోవాలి. అంటే అన్నీ దబదబ వేయొద్దు అనమాట. పులావ్ చేస్తున్నామని కుక్కర్ ఉడికిపోతుందని వేయొద్దు అనమాట. కొద్దిగా ఇట్లా వేసుకుంటా వేయించుకుంటున్నాం నిదానంగా. కారం కూడా మీ టేస్ట్ సరిపడా కావాల్సిన ఇది మాది ఇంటి దగ్గర నుంచి తీసుకున్నాం. కారము ఇంట్లో తయారు తీసుకున్నాం అన్నమాట. కారం బాగుంటుంది. కారం ఉప్పు అయితే కొలతలు ఏం లేవు, మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఎంత తింటారో అంత. ఇట్లా చేసే విధానం ఇట్లా అంతే, కానీ ఉప్పు కారం అంతా వేసుకో. అట్లా మా అత్త ఎక్స్పర్ట్ అనమాట, అందుకే ఇట్లనే కట్ చేస్తుంది. మనం అయితే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నేను కూడా జాగ్రత్తగానే చేస్తలే, కానీ కాకపోతే జాగ్రత్తగా చేస్తారు ఇట్లా. కానీ మనము ఏగుతుంటే ఇట్లా కట్ చేసి వేసుకోవచ్చు. ముందే అన్నీ కోసి పెట్టుకోవాలా అది అంతేం లేదు. ఒక పక్క వంట అవుతుంటే ఒక పక్క కోసి పెట్టుకోవచ్చు. అదొక పని. మళ్ళీ మొత్తం మంచి స్మెల్ వస్తుంది. మంచిగా వేయించుకోవాలా. అన్నీ పులావులలో పుదీనా ఫ్లేవర్ వల్ల నాకైతే పుదీనా ఫ్లేవర్ వల్లనే పులావ్ బాగుంటుంది అనిపిస్తుంది. అందుకనే పుదీనా అంటున్నావా? నేను కూడా కొత్తిమీర ఉంటే బాగుంది అనిపించింది నాకు. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, ధనియాలు, గరం మసాలా అన్నీ వేయించుకొని పొడి చేసుకున్నాం. ఎప్పుడైనా షార్ట్ వీడియోలోనైనా మసాలా పొడిల వీడియో కూడా పెడతాము. ఎందుకంటే మేము అన్నీ బజార్ నుంచి ఎక్కువ తెచ్చుకోము. ఇట్లా తెచ్చుకొని అంటే గరం మసాలాలు దినుసులు తెచ్చుకొని ఇంట్లో తయారు చేసుకుంటాం. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ రిలేటివ్కి షేర్ చేయండి. ఒక అరగంట కడిగి నానబెట్టుకోండి. మీరు బాస్మతి బియ్యంతోనైనా చేసుకోవచ్చు, ఉట్టి సన్న బియ్యంతోనైనా చేసుకోవచ్చు. అత్తం అయితే కొన్నివి కలిపింది అనమాట. మీ దగ్గర ఉంటే వాడండి, లేదంటే సన్న బియ్యం అయినా యూజ్ చేయొచ్చు. నీళ్ళు పోసుకోకముందు బియ్యం వేసుకోవాలి. కొద్దిగా ఇవన్నీ వాటితో పాటు బియ్యం కూడా ఫ్రై కావాలి. విరిగిపోతాయి అంటే ఏం విరిగిపోవు, కొద్దిగా మసాలాలన్నీ వాటితో పడతాయి. బాగా కొంచెంసేపు వేగాలి. వెంటనే నీళ్ళు పోయకుండా కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి.
టమాటా వేస్తున్నాం కదా కొంచెం టేస్ట్ కోసం. చాలా మంది ఆనియన్ వేసిన తర్వాత ఫ్రై అయ్యేటప్పుడే వేస్తారు, బియ్యం వేయకముందుకు. ఇట్లా కూడా వేసుకున్న బాగుంటుంది. మంచిగా ఒక స్పూన్ అంత పెరుగు వేసి, మీకు పెరుగు వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా ఎక్కువ స్పైసెస్ ఉంటాయి కాబట్టి తక్కువ వేసుకోండి. ఆల్రెడీ మనము చెక్క లవంగ ఇలా చేసినాం కాబట్టి ఇట్లా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అక్క. అంత బియ్యానికి కూడా పడుతుంది మంచిగా. అందుకని ఫస్ట్ నీళ్ళు పోయకుండా ఇక్కడ 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఈ కొంచెం పాత బియ్యము కొంచెం ఎక్కువ వేసుకునే. మీరు తీసుకునే పాత బియ్యమా కొత్త బియ్యమా దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. పాత బియ్యం అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి, మరి పాత బియ్యం. కొత్త బియ్యం అయితే నీళ్ళు కొంచెం తక్కువే వేసుకోవాలి. అన్నీ అయిపోయినాయి మసాలాలన్నీ. ఉప్పు కారం టేస్ట్ చూడాలంటే ఇప్పుడు టేస్ట్ చూడాలి. నువ్వు ఎన్ని వాటర్ వేసినావు? ఇప్పుడు నేను 1 బియ్యం వేసి అది దాన్ని వేసిన బియ్యం, అందుకని కొంచెం వేసిన నీళ్ళు. కాదు, 1 గ్లాసు బియ్యానికి 2.5 నీళ్ళు వేసింది అక్క. మాది పాత బియ్యం కాబట్టి. పాత బియ్యం అయితే మీరు కూడా అట్లా వేసుకోవచ్చు. కొత్త బియ్యం అయితే 1.5 వేసినా కూడా అది సరిపోతుంది. ఏది దక్కనేది అది తొందరగా మెత్తగా అయిపోతాయి కాబట్టి కొత్త బియ్యంలో పాత బియ్యానికి ఎక్కువ నీళ్ళు, కొత్త బియ్యానికి తక్కువ నీళ్ళు పోసుకోవాలి. ఈజిల్ కూడా పాత బియ్యానికి 2 ఈజిల్లు, కొత్త బియ్యానికి 1.5 ఈజిలే. 2 విజిల్లు వచ్చినాయి. బంద్ చేసేసి ఇప్పుడే స్మెల్ మస్తు వస్తుంది. ఇంకా ఇప్పుడు చూడు ఫ్రైడే ఆకలి పెరిగిపోతుంది. ఆకలి పెరిగిపోవడం కాదు, ఎట్లుందంటే నువ్వు ఏదో నాన్ వెజ్ పులావ్ చేసినట్టు, నాన్ వెజ్ అలాంటివి వండినట్టు ఉంది తెలుసా స్మెల్. నాన్ వెజే మసాలా అన్ని అయ్యి చికెనే ఉండాల్సిన అవసరం లేదు. అదే అంటున్నా, చికెన్ మటన్ లేకపోయినా కూడా అంత మంచి స్మెల్ తోని అంత బాగుంది అంటున్నా. రెస్టారెంట్ స్టైల్ గుమగుమలాడిపోతుంది. సూపర్ సూపర్ ఉంది. పక్కింట్లో ఈరోజు అందరి పూజలు, మన ఇంట్లో కూడా స్పెషల్ ఉండాలి కదా. ఈరోజు ఇక్కడ ఏం చేస్తుండ్రంటే కర్వాచౌత్ పూజ. కర్వాచౌత్ పూజ అంటే హస్బెండ్ బాగుండాలి అని పూజ చేస్తారంట ఇక్కడ నార్త్ సైడ్. సో అందరి ఇళ్ళల్లో మంచి స్పెషల్స్ ఉంటాయి కాబట్టి మా ఇంట్లో కూడా ఏదో ఒక స్పెషల్ ఉండాలి. అట్లా ఇవాళ నాన్ వెజ్ తినరు కదా వాళ్ళు. ఈరోజు వాళ్ళు నాన్ వెజ్ తినరు, మేము కూడా అంటే వాళ్ళు నాన్ వెజ్ తినరంటే ఇవాళ. కానీ మేమైతే వాళ్ళు చాలా స్పెషల్స్ చేసుకుంటారు వెజ్లో, మనం కూడా వెజ్లో స్పెషల్స్ చేసుకున్నాం. నాన్ వెజ్ తెచ్చుకుంటుండే కానీ మా హస్బెండ్కి డ్యూటీ ఉండే అందుకే తెచ్చుకోలే. తెచ్చుకుంటాం, మాకు ఫ్రైడే ఫాస్టింగ్ ఉన్నప్పుడు నైట్కి స్పెషల్గా ఏదో ఒకటి తినాలి అని అట్లా అనిపిస్తుంది. ఈరోజు డ్యూటీకి వెళ్తుంది కదా, మేము బాబుని పెట్టుకున్నంత దూరం పోలేము, అందుకని ఇంట్లో ఉండే సాంబార్ తయారు చేసిన. ఫాస్టింగ్ ఉన్న తర్వాత నీకు స్పెషల్గా తినాలనిపిస్తుంది ఏమైనా? నాకు స్పెషల్గా అయితే ఇంకా రోటీ తినబుద్ది కదా, ఆ రోజు అన్నం తినాలనిపిస్తుంది స్పెషల్గా. కాకపోతే కొద్దిగా పులావ్ టైప్ అంటే పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నావు కాబట్టి తినాలనిపిస్తుంది, స్పెషల్ తినాలనిపిస్తుంది. అసలు మన ఛానల్లో ఎన్ని వీడియోలు పెట్టినాము, కొత్త వాళ్ళైనా ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. నాకు చాలా బాధ వేస్తుంది. చేస్తారులే, టైం పడుతుంది వాళ్ళు చూడటానికి. ఇంకా 2 విజిల్స్ వచ్చినాక కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూస్తే రైస్ అంతా మంచిగా కుక్ అయిపోయింది. మంచి టేస్ట్ అయితే వచ్చింది, చాలా మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ మటన్ తిన్న ఫీల్ అయితే వస్తుందండి. మంచి లైట్ ఫుడ్ లంచ్ బాక్స్ లోకైనా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు. డిన్నర్ లోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ మీ దాకా వస్తాయి. సో ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ట్రై చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.